రీసెంట్‌గా నాదెండ్ల మనోహర్ గారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక మాట అన్నారు. మనము అసెంబ్లీలో చేస్తున్న ఏదైతే ఫార్ములా అప్లై చేస్తున్న ఫార్ములా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదరదు అని. అంటే దాని అర్థం ఏంటి? ఏ విధంగా అర్థం చేసుకోవచ్చంటారు? అంటే వాళ్ళ అంటే జనసేన పార్టీ ఇప్పుడు 3 పార్టీల కలయికతో ఉన్నప్పటికీ కూడా 3 పార్టీలకి సంస్థాగతంగా వాళ్ళ తాలూకా సిద్ధాంతాలు ఉంటాయి. ఆ విధంగా జనసేన పార్టీ యొక్క స్టేట్మెంట్ అంటే పార్టీ యొక్క ఆమ్, పద్ధతిని అంటే సిస్టమ్ని ఆయన చెప్పడం జరిగింది. అంటే స్థానిక సంస్థల్లో మేము కూడా ఎక్కువ మంది పోటీ చేయాలనుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున. అంచేత మాకు కూడా ఎక్కువ సీట్లు కావాలని మేము అడుగుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి బీజేపీ అభ్యర్థుల్ని కేవలం 5గురికే ఇస్తాము అంటే మీరు ఒప్పుకుంటారా? ఆయన అన్న ఈక్వేషన్ ప్రకారం. 5గురికి ఇస్తానని ఉండదు మేడం. ఇప్పుడు పార్టీ పెద్దలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా పివిఎన్ మాధవ్ గారు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేస్తారు. ఏ సీట్లు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు ఉన్న కాన్స్టిట్యున్సీలో పార్టీ వైజ్కి వెళ్తామా, లేదా ఓవరాల్గా స్టేట్ మొత్తం పర్సంటేజ్లో వెళ్తామా, ఏది జరిగినా మా అధిష్టానం ఏది చెప్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఎచ్చెర్ల నియోజకవర్గం వచ్చేటప్పటికి ట్రెడిషనల్గా టీడీపీకి బేస్ ఎక్కువ అక్కడ, పైగా జనసేన సీట్ల ఎక్స్పెక్ట్ చేస్తోంది. మీరు అక్కడ ఎమ్మెల్యే, అలాగే బీజేపీ కేడర్ కూడా స్థానిక సంస్థల్లో డెఫినెట్గా సీట్లు ఆశిస్తారు. అంటే ఇది కొంచెం మీకు కత్తి మీద సామి ఈ టైంలో సీట్ల సర్దుబాటు నాకు ఏ విధంగా చేస్తారు మీరు? నాకు ఈరోజు వరకు కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, 175 నియోజకవర్గాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా అంటే వేరే పార్టీ అంటే జనసేన కానీ లేదా అంటే బీజేపీ కానీ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు మేము చూస్తున్నాం. అటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా 3 పార్టీలు ఒకే పార్టీగా కొనసాగుతున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఎచ్చెర్ల ఒకటే. ఈవెన్ బాబు గారు కూడా ఒకసారి అది ప్రస్తావించడం జరిగింది. అవును, ఇంతకీ టీడీపీకి ఇన్ఛార్జిని ఎందుకు పెట్టలేదు మరి? అది తెలుగుదేశం పార్టీ బాబు గారి ఇష్టం. అంటే బయట ఉన్న టాక్ ఏంటంటే మీరే పెట్టనివ్వట్లేదు, అక్కడ టీడీపీలో ఉన్న వర్గపోరు కానివ్వండి, లేకపోతే మీకు కళా వెంకట్రావు గారికి ఉన్న విభేదాలు కానివ్వండి, ఆ విషయం గురించే అక్కడ ఇన్ఛార్జిని పెట్టలేదు అనేది లోకల్ టాక్. మేడం, మాకు కళా వెంకట్రావు గారికి ఎటువంటి వర్గ భేదాలు కానీ ఏమీ లేవు. ఆయన చీపురుపల్లికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నేను ఎచ్చెర్లకు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆయనకి నాకు ఏం పక్క నియోజకవర్గం అయినంత మాత్రం ఆయన ఇందులో ఎప్పుడు రారు కదా. ఆయనే ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అన్నది ఎటువంటి. ఎందుకంటే ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో పనిచేసిన ఆయనకి ఖచ్చితంగా నియోజకవర్గంలో పట్టు ఉంటుంది, ఆయనకు కూడా క్యాడర్ ఉంటారు, ఆయన అభిమానులు ఉంటారు, ఖచ్చితంగా నెట్వర్క్ ఉంటుంది. కాబట్టి ఎక్కడో ఒక చోట విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది టాక్. అటువంటిది ఏమీ లేదు మేడం, అటువంటి ఆలోచన ఏమీ లేదు. అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం తరపున పార్టీని చూసుకోవడానికి ఎంపీ గారు ఉన్నారు. ఓకే, కలిసేటి అప్పలనాయుడు గారు కూడా మా ఊరే, రణస్థలమే. సో అంచేత ఆయన పార్టీని చూసుకుంటున్నారు కదా. పార్టీని చూసుకోవడానికి ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, మనకి పార్టీని ఎంపీగా ఉన్నారు, అధికారంలో ఉన్న వ్యక్తి ఉన్నారు. కాబట్టి ఆ రకంగా ఇన్ఛార్జిని పెట్టలేదని నేను అనుకుంటున్నాను. కానీ ఎప్పుడు కూడా ఇన్ఛార్జ్ అనే టాపిక్ నాలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఏ పార్టీలో కూడా ఎక్కడ ఆ ప్రస్తావన రాలే ఈ రోజు వరకు.